హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కి స్వాగతం. ఇదే మన సీత వాళ్ళ ఇల్లు. ఇదిగో ఇక్కడ సీత, చిన్ని నిద్రపోతూ ఉంటారు. ఇక్కడ గీత, జున్ను, రాజా ముగ్గురు నిద్రపోతూ ఉంటారు. తెల్లవారుతూ ఉంటుంది. ఇంతలో రాజాకి మెలకు వస్తుంది. రాజా నిద్రలేస్తాడు. ఓ అప్పుడే తెల్లవారిపోయింది. ఓ ఇదేంటి, ఇంకా సీత వదిన కూడా నిద్ర లేవలేదు. నేనే ముందు నిద్ర లేచాను. అబ్బా, ఇంత పొద్దున్నే టీ తాగితే చాలా బాగుంటుంది. కానీ టీ పెట్టడానికి గీత ఇంకా నిద్ర లేవలేదు. ఏం చేయాలి? గీతని నిద్ర లేపనా? వద్దులే. అలా రాజా ఇంటి బయటకు వస్తాడు. అక్కడ రాజాకి ఒక సైకిల్ కనిపిస్తుంది. ఓ అరే ఓ, ఇదేంటి సైకిల్? ఇది నా పాత సైకిల్, కానీ ఇది పాడైపోయిందే. ఇప్పుడు దీన్ని ఎవరు తీశారు? ఓ, గీతే నా కోసం ఈ సైకిల్ని రెడీ చేసి ఉంటుంది. నేను పెళ్లి కాకముందు ఈ సైకిల్ మీదే వెళ్ళేవాడిని. భలే మజాగా ఉండేది. పెళ్ళైన తర్వాత గీతతో దీని మీద లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అనుకున్నా, కానీ అప్పుడు కుదరలేదు. మరేం పర్వాలేదు, ఇప్పుడు గీతని తీసుకుని ఈ సైకిల్ మీద లాంగ్ డ్రైవ్కి వెళ్తాను. భలే మజా వస్తుంది. వెళ్ళాలి వెళ్ళాలి. కానీ గీత వస్తుందా? నేను అడిగితే తప్పకుండా వస్తుంది. నేను వెళ్ళి గీతని నిద్ర లేపుతాను. మేమిద్దరం కలిసి ఈ సైకిల్ మీద లాంగ్ డ్రైవ్కి వెళ్తాం. కానీ జున్ను నిద్ర లేవకూడదు. మళ్ళీ నేను కూడా వస్తా అని గొడవ చేస్తాడు. వెళ్ళి త్వరగా గీతని నిద్ర లేపాలి. అలా రాజా గీతని నిద్ర లేపడానికి వెళ్తాడు. గీత, ఓ గీత, గీత లే, త్వరగా నిద్రలే. గీత, నిన్నే, త్వరగా లే. అయ్యో, ఏంటండి ఇంత పొద్దున్నే నిద్ర లేపుతున్నారు? ఏమైంది? ఓ గీత, ఇలా రా త్వరగా. ఇటు చూడు, నా పాత సైకిల్. నీకు చాలా థ్యాంక్స్, నా పాత సైకిల్ని మళ్ళీ రెడీ చేసినందుకు. ఏమంటున్నారండి? మీ పాత సైకిల్ని రెడీ చేసింది నేను కాదు, సీత అక్క. నేను ఉదయాన్నే సైక్లింగ్కి వెళ్ళడం కోసం రెడీ చేశారు. ఓ సీత వదిన, సీత వదిన భలే తయారు చేశారు నా సైకిల్. నా విరిగిపోయిన సైకిల్ని భలే బాగు చేశారు. చాలా థ్యాంక్స్ సీత వదినకి. అరే పద గీత, మనం ఈ సైకిల్ మీద లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. నాకు ఎప్పటి నుంచో ఈ సైకిల్ మీద నీతో పాటు లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని కోరిక. పద పద గీత, వెళ్దాం. ఏమంటున్నారు? లాంగ్ డ్రైవా? వావ్, నాకు లాంగ్ డ్రైవ్ అంటే చాలా ఇష్టం. పదండి పదండి, త్వరగా వెళ్దాం. ఇంత ఉదయాన్నే సైకిల్ మీద లాంగ్ డ్రైవ్ చాలా బాగుంటుంది. ఓ అదేంటి గీత, నువ్వు వెనుక కూర్చున్నావు? ఇలా వచ్చి ముందు కూర్చో, చాలా బాగుంటుంది. అవునా, సరే సరే. ఇలా గీత వెళ్ళి సైకిల్ ముందు కూర్చుంటుంది. వాళ్ళు బయలుదేరడానికి రెడీగా ఉంటారు. ఇంతలో జున్నుకి మెలకు వస్తుంది. జున్ను నిద్రలేస్తాడు. పక్కన గీత కనిపించదు. మమ్మీ, డాడీ, మమ్మీ డాడీ వెళ్ళిపోయారు, లేరు. మమ్మీ మమ్మీ, సైకిల్ సైకిల్, నేను వస్తా, నేను వస్తా. సైకిల్ నేను ఎక్కుతా. ఇక్కడ జున్ను లేచిన సంగతి గీత వాళ్ళు చూసుకోరు. ఓ గీత, పద పద, ఇక మనం వెళ్దాం. ఇలా రాజా సైకిల్ స్టార్ట్ చేస్తాడు. జున్ను సైకిల్ వెనకే వెళ్తూ ఉంటాడు. కానీ గీత వాళ్ళు చూసుకోకుండా వెళ్ళిపోతారు. ఇక జున్ను ఏడుస్తూ ఉంటాడు. మమ్మీ, అలా జున్ను ఏడుపుకు చిన్నికి మెలకు వస్తుంది. అబ్బా, ఏంటి జొన్ను ఉదయాన్నే నిద్రపోనివ్వకుండా ఏడుస్తున్నాడు? మళ్ళీ ఏమైందో ఏంటో. మీరైనా లేచి చూడొచ్చు కదా మమ్మీ. వద్దులే, నేనే వెళ్ళి చూస్తాను. జొన్ను జొన్ను. అబ్బా, ఈ జున్ను ఏడుస్తుంటే గీత ఏం చేస్తుంది? ఇంకా నిద్ర లేవలేదా ఏంటి? గీత, రాజా, ఇదేంటి ఇద్దరు కనిపించడం లేదు? ఎక్కడికి వెళ్ళారు? జున్ను, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?
మీ మమ్మీ ఇంకా డాడీ ఎక్కడికి వెళ్ళారు? మమ్మీ డాడీ సైకిల్ మీద వెళ్ళారు. నేను వెళ్తా సైకిల్ లాంగ్ డ్రైవ్. ఏంటి గీత ఆంటీ ఇంకా రాజా అంకుల్ సైకిల్ మీద లాంగ్ డ్రైవ్కి వెళ్ళారా? అది కూడా నన్ను తీసుకొని వెళ్ళకుండానా? ఏంటి సైకిల్ మీద? అయ్యో, ఆ సైకిల్కి బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. అయ్యో, సరిగ్గా లేదు ఆ సైకిల్. ఇప్పుడెలా? గీత వాళ్ళను త్వరగా ఆపాలి. అయ్యో, నేను చాలా పెద్ద తప్పు చేసేసానే. ఆ సైకిల్ని తీయకుండా ఉండాల్సింది. అయ్యయ్యో. బ్రేక్ ఫెయిల్. సైకిల్ లాంగ్ డ్రైవ్ భలే. అరే జున్ను, నీకేమైనా అర్థమవుతుందా లేదా? ఆంటీ అంకుల్కి యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. అరే నువ్వెంత బుద్ధి లేనోడివి, ఇప్పుడు ఈ టైంలో నవ్వుతున్నావు. నీకు నిజంగానే బుద్ధి లేదు. అబ్బబ్బా, మీరు కాస్త సైలెంట్గా ఉండండి. మనం ఎలాగైనా వాళ్ళని ఆపాలి. వాళ్ళకేం జరగకుండా చూడాలి. పదండి, త్వరగా మనం స్కూటర్ మీద వెళ్ళి వాళ్ళని ఆపుదాం. చిన్ని, జున్ను, మీరు కూడా స్కూటర్ ఎక్కండి. చిన్ని, నువ్వు జాగ్రత్తగా పట్టుకో. నేను కొంచెం స్పీడ్గా వెళ్తాను. జున్ను, కాస్త కూర్చో మంచిగా. మమ్మీ, కానీ కొంచెం స్లోగా వెళ్ళండి. నాకు స్పీడ్గా వెళ్తే భయం వేస్తుంది. ఇక ఇక్కడ రాజా గీత ఇద్దరు సైకిల్ మీద వెళ్తూ ఉన్నారు. ఆహా, ఇలా చల్లగాలిలో ఉదయాన్నే సైకిల్ మీద వెళ్తుంటే ఎంత హాయిగా ఉందో కదా. ఓహో, అవును గీత, జాగ్రత్తగా కూర్చో. అలాగే అండి. ఏమండి, జాగ్రత్తగా వెళ్ళండి, చూసుకోండి. అరే అరే అరే, అయ్యో ఏంటండి ఇలా నడుపుతారు? లాంగ్ డ్రైవ్కి తీసుకొచ్చారా లేక నన్ను మర్డర్ చేయడానికి తీసుకొచ్చారా? కాస్త చూసుకొని మెల్లగా వెళ్ళండి. ఇక్కడ అసలే రోడ్డు బాగోలేదు. జాగ్రత్త. ఓ అలాగే గీత, నువ్వు కూడా జాగ్రత్తగా కూర్చో. ఓ లాంగ్ డ్రైవ్, సైకిల్ పైన లాంగ్ డ్రైవ్. అలా రాజా పాటలు పాడుకుంటూ సైకిల్ నడిపిస్తూ ఉన్నాడు. అయ్యో, మీ పాటల తర్వాత ముందు రోడ్డు చూడండి, చాలా రాళ్లున్నాయి. నిదానంగా వెళ్ళండి. ఓ సరే గీత, నేను ఇప్పుడే బ్రేక్ వేస్తాను. ఓ ఇదేంటి, బ్రేక్ పనిచేయడం లేదు. అలా వాళ్ళిద్దరూ సైకిల్ మీద నుంచి కింద పడిపోతారు. వాళ్ళ తలకి బాగా దెబ్బ తగులుతుంది. రక్తం కారుతూ ఉంటుంది. ఏమండి, మీకేం కాలేదు కదా? బాగానే ఉన్నారా? నేను లేవలేకపోతున్నాను. నా తలకి పెద్ద దెబ్బ తగిలింది. చాలా నొప్పిగా ఉందండి. ఓ గీత, నీకెలా ఉంది? నీకేం కాలేదు కదా? నువ్వు భయపడకు, నేను వస్తున్నాను. ఇదంతా నా వల్లే కదా. అయ్యో, కాపాడండి, ఎవరైనా మమ్మల్ని కాపాడండి. అయ్యో గీత, నేను నిలబడలేకపోతున్నాను. ఏంటండి, మీకేం కాలేదు కదా? అయ్యో, ఎవరైనా మమ్మల్ని కాపాడండి. అలా వాళ్ళిద్దరూ కళ్ళు తిరిగి పడిపోతారు. ఇంతలో సీత స్కూటర్ మీద వస్తూ ఉంటుంది. అక్కడ గీత, రాజా ఇద్దరు పడిపోయి ఉండడం చూస్తుంది. అయ్యయ్యో, గీత, రాజా, అయ్యో గీత, నీకేం కాలేదు కదా? రాజా, అయ్యో ఇప్పుడెలా? నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడెవరూ లేరే కాపాడడానికి. నేను వెంటనే అంబులెన్స్కి కాల్ చేస్తాను. నా ఫోన్ తీసుకొచ్చానా? తెచ్చాను, స్కూటర్లో ఉన్నట్టుంది. ఎక్కడుంది? ఇదిగో, అమ్మయ్య, దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తాను. ఇలా సీత అంబులెన్స్కి కాల్ చేస్తుంది. హలో అంబులెన్స్, నేను లొకేషన్ పంపిస్తాను, త్వరగా రండి. ఇక్కడ ఇద్దరికి యాక్సిడెంట్ అయింది, త్వరగా రావాలి. అలా సీత కాల్ చేస్తుంది. అలా సీత అంబులెన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.